There is a power within you, working day and night. It heals, it guides, it creates your reality. హలో అండి. ఈరోజు మనం మనందరి లోపల ఉన్న ఒక అద్భుతమైన శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే ఉపచేతన మనస్సు. ఇంతకీ ఏంటిది? దీని రహస్యాలేంటి? దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు? ఈ విషయాలన్నింటినీ ఈరోజు విశ్లేషణలో చూద్దాం. ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు, ఏమీ తెలియనప్పుడు కూడా మన గుండె ఆగకుండా కొట్టుకుంటుంది, మన ఊపిరి ఆడుతూనే ఉంటుంది. ఇంతకీ ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఏ శక్తి మనల్ని బ్రతికిస్తోంది? దాని గురించే, ఆ అద్భుతమైన శక్తి గురించే మనమిప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం. ఆ అద్భుతమైన మేధస్సునే మన ఉపచేతన మనస్సు అంటారన్నమాట. దీని శక్తి నిజంగా అపారం. మనకు తెలియకుండానే మన శరీరంలో జరిగే ఎన్నో క్లిష్టమైన పనులన్నింటినీ ఇదే ఒక సైలెంట్ మేనేజర్లాగా నడిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, మన శరీరానికి ఇదొక మాస్టర్ కెమిస్ట్, ఒక చీఫ్ ఇంజనీర్ లాంటిది. చూడండి, మన గుండె కొట్టుకోవడం దగ్గర్నుండి రక్త ప్రసరణని కంట్రోల్ చేయడం వరకు, మనం తిన్న ఆహారాన్ని శక్తిగా, కండరాలుగా, చివరికి ఎముకలుగా మార్చడం వరకు అన్ని పనులు ఇదే చూసుకుంటుంది. అసలు మనకి ఏ సమస్య వచ్చినా దానికి సమాధానం దీని దగ్గర ఉంటుంది అంటారు. ఎంత గొప్ప శాస్త్రవేత్తలకైనా అంతుచిక్కని పనులను ఇది నిరంతరం మనకోసం చేస్తూనే ఉంటుందన్నమాట. మనం రాత్రి పడుకుంటాం, మన మెదడుకి రెస్ట్ ఇస్తాం. కాని ఈ ఉపచేతన మనస్సుకి రెస్ట్ అనేదే లేదు, దానికి నిద్రలేదు. ఎల్లప్పుడూ 24/7 అది పనిచేస్తూనే ఉంటుంది. మనల్ని బ్రతికించడం కోసం, మన శరీరం సక్రమంగా పనిచేయడం కోసం ఇది ఎప్పుడూ ఆన్ డ్యూటీలోనే ఉంటుంది. సరే, ఇంత గొప్ప శక్తి మన లోపల ఉంది అంటున్నాం కదా, మరి దానితో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? మన మాట అది ఎలా వింటుంది? మన చేతన మనసు అంటే మనం ఆలోచించే మనసుకి, ఈ ఉపచేతన మనసుకి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. దాని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. మన ఉపచేతన మనస్సుని ఒక జీవిత గ్రంథం లాగా ఊహించుకుందాం. అంటే ఒక పుస్తకమన్నమాట. ఇది ఎలాంటి పుస్తకమంటే, దీనికి స్వంతంగా ఆలోచించే శక్తి లేదు. ఇది మంచిదా చెడ్డదా అని వాదించదు. మనం ఏది రాస్తే దాన్ని నిజమని నమ్మేస్తుంది, దానిపై ముద్ర వేసుకుంటుంది, అంతే. ఈ ఉదాహరణలో 2 పాత్రలున్నాయి. మొదటిది మన చేతన మనస్సు, అంటే మనం ఆలోచించే మనస్సు. ఇదే రచయిత. ఏది రాయాలి, ఎలాంటి నమ్మకాలను ఏర్పరుచుకోవాలి అని నిర్ణయించేదే ఇదే. ఇక రెండోది ఉపచేతన మనస్సు. ఇదే ఆ పుస్తకం. చేతన మనసు ఏది రాస్తే దాన్ని గుడ్డిగా అంగీకరిస్తుంది. ఆ తర్వాత ఆ రాసిందాన్నే మన జీవితంలో నిజమైన అనుభవాలుగా, పరిస్థితులుగా మన కళ్ల ముందు పెడుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం మన లోపల, మన మనస్సులో ఏది రాసుకుంటామో దాన్నే మనం బయట ప్రపంచంలో అనుభవిస్తాం. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. మన లోపల ఏది బలంగా నమ్ముతామో అదే బయట మన వాస్తవం అవుతుంది. ఇది ఏదో ఈరోజు కొత్తగా చెప్పింది కాదు. లోపల ఎలా ఉంటే బయట అలా ఉంటుంది అని ఎప్పటినుంచో చెప్తున్న పురాతన రహస్యం కూడా ఇదే. మన మనసులో బలంగా నాటుకున్న ప్రతి ఆలోచన మన శరీరంపైన, మన చుట్టూ ఉన్న పరిస్థితులపైన ప్రభావం చూపిస్తుంది. సరే, ఈ సూత్రం వినడానికి చాలా బాగుంది. కాని దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించాలో చూసే ముందు, అసలు ఈ శక్తి ఎంత పవర్ఫుల్ అనేది చూపించే కొన్ని నిజ జీవిత సంఘటనల గురించి తెలుసుకుందాం. ఇవి వింటే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. మనం ఇప్పుడు దాదాపు 1840ల కాలానికి వెళ్దాం. అప్పట్లో అనెస్థీషియా లాంటి ఆధునిక మత్తుమందులు లేవు. ఆ సమయంలో భారతదేశంలోని బెంగాల్లో పనిచేస్తున్న డాక్టర్ జేమ్స్ ఎస్టైల్ అనే ఒక స్కాటిష్ సర్జన్ ఒక అద్భుతాన్ని కనుగొన్నారు. హిప్నోసిల్ ద్వారా కేవలం మానసిక సూచనలతోనే ఆయన అద్భుతాలు చేశారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 400కు పైగా మేజర్ ఆపరేషన్లు చేశారాయన. ఇందులో అవయవాలు తొలగించడం, పెద్ద పెద్ద కణితుల్ని తీసివేయడం లాంటి చాలా క్లిష్టమైన సర్జరీలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే, ఈ ఆపరేషన్లన్నీ కూడా ఎలాంటి మత్తుమందు లేకుండా కేవలం మానసిక మత్తుతోనే జరిగాయి. అంటే హిప్నోసిస్ ద్వారా రోగి ఉపచేతన మనస్సుకి సూచనలిచ్చి వాళ్లకు నొప్పి తెలియకుండా ఆపరేషన్లు పూర్తి చేశారన్నమాట. అద్భుతం కదూ! ఆయన సాధించిన ఫలితాలు అసాధారణం. ఆపరేషన్ సమయంలో రోగులకి కొంచెం కూడా నొప్పి తెలియలేదు. ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఆ కాలంలో స్టెరిలైజేషన్ లేకపోయినా ఇన్ఫెక్షన్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మన ఉపచేతన మనస్సుకి సరైన సూచనలిస్తే అది నొప్పిని ఆపగలదు, ఇన్ఫెక్షన్లను అడ్డుకోగలదు,
శరీరం త్వరగా కోలుకునేలా చేయగలదు. ఓకే, ఈ కథ మనకు చాలా పెద్ద పాఠం నేర్పించింది. మరింత శక్తివంతమైన మనస్సుని మనం మన జీవితంలో మార్పులు తీసుకురావడానికి ఎలా ఉపయోగించుకోవాలి? దీనికోసం కొన్ని చాలా సింపుల్ కాని పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్నింటికన్నా మొదటి అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, మన చేతన మనస్సుతోమే మన అసలు పని. అంటే మనం రోజంతా ఏ ఆలోచిస్తున్నామనే దానిపై మనం చాలా శ్రద్ధ పెట్టాలి. దాన్నెప్పుడూ మంచి విషయాలు, ఉత్తమమైన ఫలితాల గురించి ఆలోచించేలా బిజీగా ఉంచాలి. ఎందుకంటే మనం అలవాటుగా ఏం ఆలోచిస్తామో మన ఉపచేతన మనస్సు దాన్నే మన జీవితంలోకి తీసుకొస్తుంది. ఉదాహరణకి మినిస్టర్ విశ్రాంతి పద్ధతి అనే ఒక టెక్నిక్ ఉంది. దీని ప్రకారం ముందుగా శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయాలి, ప్రతీ భాగానికి సూచనలిస్తూ. ఆ తర్వాత మనం నిద్రలోకి జారుకుంటున్న ఆ మగత స్థితిలోకి వెళ్ళాలి. ఆ టైంలో మన చేతన మనసు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యం అనే ఆలోచన నా ఉపచేతన మనస్సుని నింపుతోంది లాంటి ఒక సింపుల్ వాక్యాన్ని పదే పదే ఒక 5 నిమిషాల పాటు చెప్పుకోవాలి. ఈ పద్ధతితో ఒకతను లంగ్ క్యాన్సర్ని కూడా నయం చేసుకున్నట్లుగా ఒక కథ ఉంది. ఇక రెండోది, ఇంకా పవర్ఫుల్ టెక్నిక్, సైంటిఫిక్ ఇమాజినేషన్, అంటే శాస్త్రీయ కల్పన. ఇందులో ఏం చేయాలంటే, మనకు కావలసిన ఫలితాన్ని మనస్సులో ఒక స్పష్టమైన చిత్రంగా, ఒక సినిమా చూస్తున్నట్లుగా ఊహించుకోవాలి. ఊహించుకోవడమే కాదు, అది అప్పుడే ఆ క్షణంలోనే నిజంగా జరుగుతున్నట్లు ఫీలవ్వాలి. ఆ పాత్రలో మనం జీవించాలి. మన ఉపచేతన మనస్సు ఈ మానసిక చిత్రాన్ని ఒక బ్లూ ప్రింట్లా తీసుకుని దానిని నిజం చేయడానికి పని మొదలుపెడుతుంది. ఇప్పటివరకు మనం చూసిన కథలు, ఈ టెక్నిక్స్, వీటన్నింటి సారాంశం ఒక్కటే. మన లోపల ఉన్న ఈ అపారమైన శక్తిని మనకు కావాల్సిన విధంగా వాడుకోవటానికి ఒకే ఒక్క చాలా సింపుల్ సూచన ఉంది. అదేంటంటే, మనకున్న సమస్య గురించి ఆలోచించటం ఆపి దానికి దొరికిన సంతోషకరమైన పరిష్కారం గురించి ఊహించుకోవాలి. ఆ విజయాన్ని, ఆ సంతోషాన్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందాలి. మనం ఏదైతే ఊహించుకుని ఫీలవుతామో దాన్నే మన ఉపచేతన మనస్సు నిజమని నమ్మి దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తుంది. ఇదే అసలైన రహస్యం. చివరికి అంతా వచ్చి దేని దగ్గర ఆగుతుందంటే నమ్మకం. మీరు ఎలా నమ్ముతారో మీకు అలా జరుగుతుంది. ఒక ఆలోచనని మన మనస్సులో నిజం అని పూర్తిగా అంగీకరించడమే మన లోపలున్న ఈ అద్భుతమైన సృజనాత్మక శక్తిని యాక్టివేట్ చేసే స్విచ్. అంటే మన జీవితమనే పుస్తకానికి రచయితలు మనమే అన్నమాట. ఆ పుస్తకంలో ఏం రాయాలి అనే కలం ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది. మరిప్పుడు మనం ఆలోచించుకోవలసిన ప్రశ్న ఒక్కటే: మన జీవిత గ్రంథంలో మనం ఎలాంటి కథను రాసుకోబోతున్నాం? మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్న ఆ శక్తి మన సబ్కాన్షియస్ మైండ్, అంటే మన ఉపచేతన మనసు. షేక్స్పియర్, బీథోవెన్ లాంటి గొప్ప గొప్ప మేధావులకు స్ఫూర్తినిచ్చిన అనంతమైన జ్ఞానానికి మూలం ఇదే. మనం రోజంతా మన గురించి మనం ఏమనుకుంటున్నామో దాన్నే మన సబ్కాన్షియస్ మైండ్ నిజం చేసేస్తోంది. మరి ఈరోజు మనం మన గురించి ఏమనుకుంటున్నాం? ఈ ప్రాసెస్ని ఇంకా బాగా అర్థం చేసుకోడానికి ఒక మంచి రూపకం ఉంది. అదేంటంటే, మన ఉపచేతన మనసుని మన జీవిత గ్రంథంగా భావించడం. మనం చేసే ప్రతి ఆలోచన, మనం నమ్మే ప్రతి నమ్మకం ఈ పుస్తకంలో రాస్తున్న ఒక వాక్యంలాంటిది. ఒకసారి మనం రాసేశామంటే చాలు, మన ఉపచేతన మనసు ఆ వాక్యాలకు ప్రాణం పోయడానికి రాత్రింబవళ్లు పనిచేస్తుంది. ఈ ప్రాచీన రహస్యం ఒక గొప్ప జీవన సూత్రాన్ని చెబుతుంది. ఇది కేవలం ఫిలాసఫీ కాదు, ఇది మన మైండ్ పనిచేసే విధానం. మన లోపల ప్రపంచం ఎలా ఉంటే మన బయటి ప్రపంచం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ సూత్రం నిజ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేసిందో కొన్ని వాస్తవ ఉదాహరణలతో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, 1840వ దశకం. అప్పట్లో సర్జరీ అంటే చాలా భయంకరమైన విషయం. అనస్థీషియా లేదు, యాంటీబయాటిక్స్ అసలే లేవు. అలాంటి టైంలో డాక్టర్ జేమ్స్ ఎస్టిల్ బెంగాల్లో కేవలం మనసు యొక్క శక్తిని అనస్థీషియాగా వాడి 400కు పైగా మేజర్ ఆపరేషన్లు చేశారు. ఆయన దగ్గర అద్భుతమైన మందులేవీ లేవు. ఆయన కేవలం తన పేషెంట్ల సబ్కాన్షియస్ మైండ్స్కి మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్ రాదు, మీరు సేఫ్గా ఉంటారు అని సలహా ఇచ్చారు. అంతే. రిజల్ట్ ఏంటో తెలుసా? మరణాల రేటు కేవలం 2 నుండి 3%. ఇది సూచన యొక్క శక్తికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇవి కేవలం పాత కథలు మాత్రమే కాదు,
మన సోర్స్ మెటీరియల్ రచయిత ఈ సూత్రాలను స్వయంగా పరీక్షించారు. మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన తర్వాత తన సబ్ కాన్షియస్ మైండ్కి రోజు పర్ఫెక్ట్ హెల్త్ అనే ఆలోచనను పంపడం ద్వారా తన స్కిన్ క్యాన్సర్ని తనే నయం చేసుకున్నారు. ఇప్పుడు మామూలు మెడికల్ సైన్స్కి అందని ఒక కేస్ చూద్దాం. ఈమె ఫ్రాన్స్కి చెందిన మేడం బైర్. ఆమె కంటి నరాలు పూర్తిగా దెబ్బతినడంతో డాక్టర్లు ఆమె జీవితంలో మళ్లీ చూడలేరని చెప్పేశారు. కాని ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత కేవలం తన అచంచలమైన నమ్మకంతో ఆమె సబ్కాన్షియస్ మైండ్ ఒక అద్భుతాన్నే చేసింది. ఆమెకు చూపు తిరిగి వచ్చింది. అసలు ఆశ్చర్యమేంటంటే ఆమె కంటి నరాలు ఇంకా బాగుపడకముందే ఆమె చూడటం మొదలుపెట్టింది. డాక్టర్లు కూడా షాకయ్యి ఆమె అక్షరాలా చనిపోయిన కళ్లతో చూస్తోందని చెప్పారు. అంటే మనసు యొక్క శక్తి భౌతిక పరిమితులను కూడా దాటగలదు. ఇంత పవర్ఫుల్ మైండ్కి మనం ఆర్డర్స్ ఎలా ఇవ్వాలి, ఈ ప్రిన్సిపల్స్ని మన లైఫ్లో ప్రాక్టికల్గా ఎలా వాడుకోవాలి? చాలా టెక్నిక్స్ ఉన్నాయి, కానీ వాటిలో ఒకటి చాలా పవర్ఫుల్. అదేంటంటే నిద్రపోయే ముందు మన సబ్ కాన్షియస్ మైండ్తో మాట్లాడటం. ఎందుకంటే ఆ నిద్రమత్తు స్థితిలో మన చేతన మనసు అడ్డు చెప్పదు. అప్పుడు మనం పంపిన కొత్త ఆలోచనలను మన సబ్ కాన్షియస్ మైండ్ తేలికగా స్వీకరిస్తుంది. ఏ టెక్నిక్ వాడినా సరే అన్నింటికీ గుండెలాంటిది నమ్మకం. నమ్మకమంటే కేవలం కోరుకోవటం కాదు, ఒక ఆలోచనని మనసులో నిజమని పూర్తిగా యాక్సెప్ట్ చేయటం. ఆ యాక్సెప్టెన్స్ అదే మన సబ్కాన్షియస్ మైండ్ని పనిచేయించే అసలైన ఇంధనం. మన చేతన మనసును ఒక తోటమాలిలా అనుకుందాం. ఆరోగ్యం, శాంతి, శ్రేయస్సు లాంటి మంచి విత్తనాలను నాటడం మన పని. మన సబ్కాన్షియస్ మైండ్ ఒక సారవంతమైన నేలలాంటిది. అది మనం ఏ విత్తనాలు వేస్తే వాటినే పెంచుతుంది, మంచివా చెడ్డవాని చూడదు. సరే, ఇప్పటిదాకా మనం చూసినవన్నీ కలిసి మన జీవితాన్ని ఎలా మారుస్తాయో చివరిగా ఒక్కసారి చూద్దాం. అయితే ఒక చిన్న వార్నింగ్, ఈ శక్తి రెండు వైపులా పనిచేస్తుంది. మనం ఎప్పుడూ సమస్యల గురించే, మన భయాల గురించే ఆలోచిస్తూ ఉంటే మనం అవే ఇంకా కావాలని మన సబ్కాన్షియస్ మైండ్కి ఆర్డర్ ఇస్తున్నట్టు లెక్క. మన జీవితంలో చాలా ఫ్రస్ట్రేషన్కి, అనారోగ్యానికి ఇదే అసలు కారణం. మన ఆరోగ్యం, మన ఆర్థిక పరిస్థితి, మన సంబంధాలు ఇవన్నీ కూడా మన గురించి మనకున్న ఆలోచనకు ఒక పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్. మనం కోరుకున్న జీవితాన్ని సృష్టించుకునే శక్తి మనలోనే ఉంది. మన కథకు మనమే రచయితలం. కాబట్టి చివరిగా ఒకే ఒక ప్రశ్న, ఈరోజు మన జీవిత గ్రంథంలో మనం ఏం రాస్తున్నాం? Feed your mind with greatness and watch your life transform.